మేడారంలో మంత్రి సీతక్క మీడియా సమావేశం. మనసావాచ కర్మణ చిత్తశుద్ధితో మా ఆదివాసుల అస్తిత్వం కోసం పరితపించే ఆదివాసి బిడ్డను నేను పారిపోయినట్లు కొన్ని మీడియా సంస్థలు తప్పుడు ప్రచారాలు చేశాయని, సీతక్క పారిపోయే రకం కాదని, భక్తులు మరియు ప్రజల కోసం పంతం నెగ్గించుకునే రకమని సీతక్క తెలిపారు. కనువెల్ల ఆదివాసి అస్తిత్వాన్ని, నిలువెల్ల ఆత్మగౌరవాన్ని, తల్లుల పట్ల భక్తిని కలిగి ఉన్న వ్యక్తిని నేనని, మేడారం జాతర దిగ్విజయాన్ని జీర్ణించుకోలేక కొందరు చేసే కుట్రలకు భయపడే రకం నేను కాదని, జాతరను విజయవంతం చేసిన విధంగానే జాతర తర్వాత చేపట్టవలసిన పనులను పూర్తి చేస్తున్నామని మంత్రి సీతక్క తెలిపారు. 5,000కు పైగా పారిశుద్ధ్య సిబ్బందిని నియమించినట్లు, మేడారాన్ని శుభ్రపరుస్తున్నట్లు ఆమె తెలిపారు. రేయింబవళ్లు కష్టపడి పనిచేసిన పోలీస్ సిబ్బందికి అభినందనలు తెలిపారు. అలాగే వీఐపీల తాకిడి వల్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడిందని ఆమె పేర్కొన్నారు. ఈ ట్రాఫిక్ జామ్ లో ఆర్టీసీ బస్సులు చిక్కుకుపోయాయని, ఘట్టమ్మ దేవాలయం వద్ద ఎలాంటి ట్రాఫిక్ జామ్ లేకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఘట్టమ్మ తల్లిని దర్శించుకున్న తర్వాత సమ్మక్కకు రావడం ఆనవాయితీగా వస్తుంది కాబట్టి అక్కడ ఎలాంటి ట్రాఫిక్ జామ్ లేకుండా నివారించగలిగామని ఆమె తెలిపారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఈ దఫా నివారించగలిగామని, భక్తితో బాధ్యతతో దైవ దర్శనానికి రండని భక్తులకు మేము చేసిన విజ్ఞప్తి పనిచేసిందని ఆమె తెలిపారు. బ్రహ్మాండంగా జాతరను నిర్వహించుకున్నామని అందరికీ అభినందనలు తెలిపారు. సమ్మక్క సారలమ్మలతో మాకు భావోద్వేగ బంధం ఉంది, అందుకే అన్ని జాగ్రత్తలు చేపట్టామని, గుడి నిర్మాణ బాధ్యతలను నెత్తికేసుకున్నామని, గుడి నిర్మాణం జాతరకు ముందే పూర్తయిందని, గతంలో జాతరకు ముందు రోజుకు 1-2 లక్షల మంది భక్తులే వచ్చేవారని, కానీ కొత్త గుడి నిర్మాణం తర్వాత ఒకే రోజుకు 8 లక్షల మంది భక్తులు వచ్చారని, గతంలో తాత్కాలికంగా పనులు జరిగేవి కానీ ఈ దఫా శాశ్వత పద్ధతిలో పనులు పూర్తి చేయడం, దానివల్ల భక్తులు విపరీతంగా తరలి వచ్చారని ఆమె పేర్కొన్నారు. త్రాగునీరు, టాయిలెట్స్ ముందస్తుగానే సిద్ధం చేశామని, సమ్మక్కను సకాలంలో గద్దెల మీదకు తీసుకురావడంలో పూజారులు సహకరించినందుకు పూజారులకు ధన్యవాదాలు తెలిపారు. కొంతమంది కొత్త పోలీసు సిబ్బంది పూజారులను గుర్తించుకోకపోవడం వల్ల ఇలాంటి పొరపాట్లు జరిగాయని ఆమె చెప్పారు. ఉద్దేశపూర్వకంగా ఎవరిని ఇబ్బందులకు గురి చేయలేదని, కేబినెట్ ఒక రోజు ఇక్కడే ఉండి నిర్ణయాలు తీసుకోవడం ఒక చరిత్ర అని ఆమె పేర్కొన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, శుక్రవారం నాడు వీఐపీ తాకిడి పెరిగిందని, కొందరు వీఐపీలు 10ల సంఖ్యలో 30-40 వాహనాలను వెంట తీసుకుని వచ్చారని, ట్రాఫిక్ జామ్ ను కూడా రాజకీయాలు చేసేందుకు కొందరు ప్రయత్నించారని ఆమె తెలిపారు.